ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రసాద్ గుండియాల. ప్రభంజనం అన్న పదం ఎలా ఉంటుందో ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ స్థానిక ప్రజలకు పరిచయం చేశారు. ఏదైతే రాజకీయ ఉద్దండుడుగా అని చెప్పుకునే ధర్మాన ప్రసాదరావుపై 52,000 పైచిలుక మెజారిటీతో గెలిచి ప్రభంజనం అంటే ఏంటో శ్రీకాకుళం ప్రజలకి పరిచయం చేశారు. ప్రస్తుతం మనతో గొండు శంకర్ ఉన్నారు. ఇంత పెద్ద విజయం గొండు శంకర్ ద్వారా ఎలా సాధ్యమైంది ఆయన మాటలో తెలుసుకుందాం. మీరు టికెట్ సంపాదించినప్పుడు కొంతమేర ముళ్ళదారి అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఈరోజు 52,000 మెజార్టీ ఎలా అనిపిస్తుంది మీకు? ఒక పక్క ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే అట్ ద సేమ్ టైం నా మీద చాలా గురుతర బాధ్యత కూడా ప్రజలు ఉంచారు. ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించిన నాడే అసలైన విజయం అని నేను అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఇది నా విజయం కాదు, శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయం. వాళ్ళు సాధించుకున్నారు దీన్ని. నన్ను ప్రోత్సహించి, నన్ను ఇంకా ఉత్సాహపరిచి, నన్ను ఇంకా కష్టపడేటట్టు ప్రజలే చేశారు. ఆ ప్రజలే సాధించుకొని ప్రజలే గెలిపించుకున్నారు. ఇది వార్ వన్ సైడ్ అని మీరేలా చెప్తున్నారు, కానీ మంచి జరిగితేనే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎంతో అభివృద్ధిని శ్రీకాకుళానికి నేనొక్కడనే పరిచయం చేశానని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇంతమంది ఇన్ని మాటలు చెప్తున్నా వారు ఎందుకు వన్ సైడే అయ్యింది? వారు ఎందుకు వన్ సైడ్ అయ్యిందంటే 5 సంవత్సరాలు వీళ్ళు దున్నపోతు నిద్రపోయి మొద్దు నిద్రపోయారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఏం పని చేయలేదు. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అలా మూలపేటలో 3,000 కోట్లు ఇస్తే శ్రీకాకుళం ప్రజలకు ఏంటి తెలుస్తుంది? శ్రీకాకుళం ప్రజలకు మీరు ఏం చేశారు? ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నిరంకుశతో పాలన సామాన్యమైన పని చేశాడా? ఎప్పుడు బటన్ నొక్కాను, నీ బటన్ ఎవడకు నొక్కావయ్యా? నువ్వు 100 సార్లు చెప్పాం మేము. నువ్వు 10 రూపాయలు ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకుంటున్నావయ్యా. ప్రజలు ఇది తెలుసుకున్నారు ఆల్రెడీ. ఈ బటన్లోకి పడిపోయే ప్రసక్తి లేదని చెప్పాం. మేము ప్రతిపక్ష పాత్ర 100% మేము చేసాం. మా నాయకుడు నిరంతరం మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఎన్ని కార్యక్రమాలు చేస్తే రాత్రి మీద మేము పాదయాత్ర వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి చెప్తే నువ్వు దాడులు చేయడం, రాళ్ళతో కొట్టించడం, కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడం, సిఐడీలను వాడడం, పోలీసులను వాడడం, ఇదే పని. ఏం ప్రజాస్వామ్యం నీ బాబు గారు సొమ్మా? రాజ్యాంగం నీ యొక్క బాబుకి నీకు రాశాడా? ఇదేమైనా రాజారెడ్డి రాజ్యాంగమా? చెప్పండి. ఈవేళ ఏమైంది? అందుకు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇది అబ్సల్యూట్ పవర్ కాదు. 5 సంవత్సరాలు నీకు ప్రజలు ఇచ్చారు. దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేస్తే 4 కాలాల పాటు ఉంటాం, లేకపోతే బంగాళాఖాతంలో బొంద పెట్టి కలపడం ఖాయం. అది ఈవేళ అయిపోయింది పని. అందుకు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్తాం. చాలా రాష్ట్రం 100% మంచి రోజులు వచ్చాయి. ప్రజలందరూ ఎంతో జాగరూకతతో ప్రజలందరికీ నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే మన భవిష్యత్తు బాగోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అవుతారని ప్రజలందరూ నమ్మారు. ఆ దిశగా కనీసం ఈ ప్రతిపక్ష నాయకులు ఉంటే గొడవ చేసి లేనిపోని న్యూసెస్ చేస్తారని మా రాంబాబు మామ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అందుకోసమే ఇప్పుడు కలిపారు సార్. రాంబాబు రోజక్క రాంబాబు మామ రెండుదే కదా, ఎప్పుడు ఉంటుంది, అందరూ అన్నిదే కదా. సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ తెలిసి వచ్చాయి. ఏ అసెంబ్లీలు ఇలా తొంగు చూడడం, వాళ్ళు అతను వెళ్ళి ఎటు వెళ్ళాడు, ఇతను వెళ్ళి ఇప్పుడు వీళ్ళు ఎటు వెళ్ళారు. అందుకు ఇది ఒక్కటే మనం అదే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఈ ప్రజాస్వామ్యం అనేది అంత ఆసామాసి కాదు. ప్రజా కోర్టు ఎలక్షన్ అంటే ప్రజా కోర్టు. ఈవేళ ఇంత దారుణంగా ఓడించారంటే ఉరి తీసినట్లే లెక్క. ప్రజా కోర్టులో నీకు నడిబొడ్డున ఉరి తీయడం జరిగిపోయింది మీకు అందరికీ. ఇంకా నోరు మూసుకొని ఉండడమే. మేము రేపు మా ప్రభుత్వం, మా పాలన ఎలాగుంటుందో మీరు చూడండి. అప్పుడు మీకు టికెట్ వచ్చిన సమయంలో చిన్న స్థాయి రప్చర్ శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగింది. మీతో పాటు కేడర్ కూడా ఎన్నో అవమానాలు, చిన్న ఇబ్బందులు పడ్డారు. నెల రోజుల్లోనే గొండు శంకర్కి మీకన్నా ఎక్కువ కష్టపడ్డారు. 52,000 ఇది మెజార్టీ తెప్పించారు. కేడర్కి ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? కేడరు వాళ్ళు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా, వాళ్ళకి ఎంత అవమానాలు ఎదుర్కొన్నా, వాళ్ళందరినీ ఒక ఇంటి పెద్దన్నగా, ఒక కన్న తండ్రిగా, కన్న తల్లిగా అంతకంటే బాగా చూసుకున్నాం. కొంతమందికి అభద్రతా భావం ఉన్నా 1కి 10 సార్లు 20 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి నప్పించి కేడర్ అందరినీ కూడా చేజారిపోకుండా ఒకే తాటిపైకి తేవడంలో నేను 100% విజయం సాధించడం జరిగింది. దాంట్లో ఒక 4-5 మాకు కొంచెం సీనియర్ లీడర్స్ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా కేడర్ పార్టీ విషయానికి వచ్చేసరికి ఎవరి మాటలు వినకుండా ఏకదాటిపై పనిచేయడం జరిగింది.
దాంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓట్ల రూపంలో మద్దతు ఇవ్వడం కూడా జరిగిందని కూడా నేను ఫైనల్గా ఒక చిన్న కంక్లూజన్, గుండు శంకర్కి 52,000 మెజారిటీ, రాష్ట్రంలో 160కి పైగా సీట్లు. ఇది ఎప్పుడైనా కేడర్ కానీ మీరందరు కానీ ఎంత పెద్ద విజయాన్ని ఊహించారు అసలు? 155 అని మా నిన్న సర్వేలు చెప్పి 160 అని కూడా చెప్పి, మరి జగన్మోహన్ రెడ్డికే 151 వస్తే మాకు 160 రాకపోవడం తప్పేటి ఉంది. నాకు మాత్రం ఒకటి మాత్రం నిజం చెప్తున్నానండి, నా వీడియోలు కూడా ఉన్నాయి, తీస్తాను. నేను డోర్ టు డోర్ వెళ్ళాను, మీకు తెలిసిందే, 45 రోజులు డోర్ టు డోర్, దాదాపు నేను 40,000 డోర్స్ టచ్ చేశాను. నాతో ఆ వార్డ్ ఇన్ఛార్జ్ వచ్చేవాడు, ఆ వార్డ్ ఇన్ఛార్జ్కి కూడా తెలిసేది కాదు. వాళ్ళు మాకు హారతి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు బొట్లు పెట్టేవాళ్ళు, ఎవరికెవరో మాకు తెలిసేది కాదు. అంటే అంత ఉత్సాహంతో ప్రజలు ఉండేవాళ్ళు. చెయ్యి పట్టుకొని మీకే వేస్తాం ఇదేంటి 100కి 97 మంది మాకే వేస్తాం అంటున్నారు. ఎంతమంది వేస్తే మనకి 10,000 ఏంటి 15,000 ఏంటి 50,000 దాటి వచ్చేయాలి కదా అనుకున్నాం. అదే కరెక్ట్ అయింది. మొత్తానికి సర్పంచ్ గొండు శంకర్ ఎమ్మెల్యే గొండు శంకర్ అయ్యారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ అంతా నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం, నా నియోజకవర్గ ప్రజలందరికి కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం, వారికి మౌలిక వసతులు కల్పించడం, రైతన్నకి సాగునీరు, ప్రజలందరికీ తాగునీరు, అలాగే నివాసితులందరూ కూడా మురుగునీరు ఇబ్బంది లేకుండా, అలాగే ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య లేకుండా తీర్చడం, వలసలను ఆపడం, ఇలాగ చాలా ఎత్తున నా పైన బాధ్యతగా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. వీటన్నిటిని సాధించడానికి నా వంతు కృషి సాయశక్తులా నేను ప్రయత్నిస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఇది ఏదైతే శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ గారు చెప్తున్నమాట, ఏదైతే అద్వితీయమైన విజయాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు తనకు కట్టబెట్టారని, ఈ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం గడిచిన 5 ఏళ్ళు వారి ఏదైతే సమస్యలను సరిచేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.